ఆన్ చేయి ఎట్లా మోటార్ పెట్టింది ఇప్పుడు పెట్ట కొద్దిసేపు అది టైట్గా ఉంటుంది, అది అసలే తిరుగుతుంది. ఇంకా బావిలో ఉన్న నాచు కానీ మట్టి కానీ వచ్చినప్పుడు దీని లోపల ఉన్న శాండ్ ఇసుక ఎప్పుడన్నా నాచు పెట్టినా ఏదైనా చెత్త చెదారం ఉన్నా క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఈ గేట్ వాళ్ళు ఆన్ చేసి పెట్టాలి. ఇది ఓపెన్ అయి ఉండాలి. ఇది ఓపెన్ అయి ఉన్నప్పుడు రెగ్యులర్గా మనకు నీళ్ళు వచ్చినప్పుడు పైనుంచి వస్తుంటాయి. ఎప్పుడు ఇంచి వస్తుంటాయి, ఈ నుంచి బంద్ అవుతుంది, కిందికి బంద్ అయి ఉంటుంది. పైనుంచి నీళ్ళు వచ్చి దీంట్లో ఫిల్టర్ అయ్యి ఇసుక కిందికి మీదకి నీళ్ళు వచ్చి దీంట్లో నుంచి ఆ ఫిల్టర్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకో ఫిల్టర్ ఉంటుంది, స్క్రీన్ ఫిల్టర్ అంటారు. అది క్లీన్ అయిన తర్వాత దాంట్లోకి వెళ్ళి మెయిన్ లైన్లోకి వెళ్ళి ఈ లైన్కు ఈ సబ్ లైన్కు ఆ సబ్ లైన్కు గేట్ వాళ్ళు ఆన్ చేసి పెట్టాలి ఎప్పటికవి. దాంట్లోకి వెళ్ళి అన్ని చెట్లకు నీళ్ళు పోతుంటాయి. ఇట్లా రెగ్యులర్గా నడుస్తుంటుంది. మనం ప్రతి వారానికి ఒకసారి ఏం చేయాలంటే దీన్ని ఆన్లో ఉన్నది కదా, దీన్ని ఆన్ చేయాలి. దీన్ని ఆన్ చేసి దీన్ని క్లోజ్ చేయాలి. దీన్ని మాత్రం ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి పెట్టాలి. దీన్ని ఓపెన్ చేసి దీన్ని బంద్ చేసి దీన్ని ఆన్ చేయాలి. అప్పుడు నీళ్ళు ఏమైతాయి అంటే పైనుంచి రాకుండా కింది నుంచి వస్తాయి. ఏది ఇట్లా వచ్చి ఇది బంద్ అయితే పైనుంచి పోవు, ఇట్లా వచ్చి కిందికి దిగి ఈ నీళ్ళు ఇళ్ళకి వస్తాయి. అప్పుడు కింది నుంచి ఇళ్ళకి వచ్చి ఇప్పుడు ఈ ఇసుక అంతా ఏమవుతుంది, కింది నుంచి నీళ్ళు వచ్చినప్పుడు పైకి కిందికి తేలాడతాయి. అప్పుడు పైకి నీళ్ళు తేలినప్పుడు ఆ రాళ్ళ మధ్యలో ఉన్న అది ఉంటుంది నాచు కానీ మట్టి కానీ దీంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాయి. డైరెక్ట్ ఇట్లా ఈ ఫిల్టర్ మీద పడకుండా దీనికి ఒక ఎల్బో వేసి అక్కడ పెట్టుకున్నాం అనుకో, నీ పొలంలో కూడా వెళ్ళిపోతుంటుంది. ఇట్లా ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి ఇది క్లీన్ చేస్తే ఈ మొత్తం కూడా క్లీన్ అవుతుంటుంది. దీంట్లో జాలి కూడా 2 రోజులకు ఒకసారి ఆ కడియం తిప్పి లోపల జాలి క్లీన్ చేయాలి. ప్లస్ ఆ గేట్ వాళ్ళ చివరిలో ఉన్న ఫ్లెష్ వాల్స్ ఉన్నాయి కదా, చివరి ఇటు చివర అటు చివర ఉన్నాయి కదా, ఆ బ్లూ కలర్ లూజ్ చేయాలి. మొత్తం ఉడబికొద్దు, వారానికి ఒకసారి, అది కూడా వారానికి ఒకసారి. ప్లస్ ఈ సాల్కు పామాయిల్ తోడబెట్టిన సాల్కు ఉంది కదా, సాల్కి ఈ నల్ల వైర్ ఉంది కదా, లాటరల్ పైప్ ఉంది కదా, ఆ లాటరల్ పైప్ కింద 2 హోల్స్ పెట్టినావు కదా, అవి కూడా వారానికి 10 రోజులకు ఒకసారి అవి వదిలిపెట్టాలి. దాంట్లోకి వెళ్ళి నీళ్ళు పూర్తిగా బయటకు వెళ్తాయి అన్నట్టు, బయటకు వెళ్తాయి. ఇట్లా చేస్తే మనకి ఇష్టం 10-15 సంవత్సరాల వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇది చేయకపోతే ఏమవుతుందంటే దీంట్లో నాసు పడుతుంది, దీంట్లో చెత్త పడుతుంది, ఇక్కడ ఊడే అవకాశం ఉంటుంది, నీళ్ళు గారుతూ ఉంటాయి. ఇట్లా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ ఎరువులు ఎక్కించుకోవాలనుకుంటే ఇది వెంచూరి సిస్టమ్ ఉంటుంది కదా, ఒక 60 లీటర్ల క్యాన్ పెట్టుకొని చెట్టుకు మనుషులు తిరిగి ఎరువులు వేయకుండా, లేబర్ పెట్టకుండా, ఎక్కువ కూలీలు కాకుండా ఇది ఒక 60 పటేల్ చెట్టుకు పోతాను అట్లా పోయకుండా దీన్ని ఒక 60 లీటర్ల క్యాన్ తీసుకొని దాంట్లో ఇక్కడ మోటార్ ఆన్ చేయగానే ఒక్కోసారి దీన్ని కూడా ఆన్ చేయాలి. ఫస్ట్ ఈ నుంచి నీళ్ళు వస్తుంటాయి, దీనికి ఒక నల్ల పెట్టుకొని ఈ నుంచి నీళ్ళు తీసుకోవచ్చు, ఈ బకెట్లో నీళ్ళు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇది దీంట్లో ఇస్తే ఈ చక్రం ఎర్రది ఉంది కదా, ఈ త్రోటల్ వాల్వ్ అంటారు దీన్ని. మందులు వాడినప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించాలి, మందులు ఎక్కించుకోవాలనుకున్న మాత్రమే దీన్ని ఉపయోగించాలి. దీన్ని మైనస్ చేస్తూ ఉంటే ఇట్లా కిందికి తిప్పుతూ ఉంటే మన తొక్కుడు పంపు కనుక నీళ్ళు గుంజుకున్నట్టు ఈ బకెట్లో ఉన్న ఎరువుని ఇది గుంజుకొని దీంట్లో నుంచి ఫిల్టర్ అయ్యి అన్ని చెట్లకు ఒకేసారి పోతుంది. నలుగురు మనుషులు పెట్టి చుట్టూ వేయాల్సిన అవసరం, ఒక్క మనిషి ఇక్కడ ఉండి ఎక్కించుకోవచ్చు. దీనికి పౌడర్ రూపంలో ఉండేది కానీ లిక్విడ్ రూపంలో ఉండేది కానీ ఎరువులు దొరుకుతాయి. ఏది మనకు ఇప్పుడు యూరియా, DAP, పొటాష్ ఇట్లా గుల్కలు కాకుండా పౌడర్ రూపంలో కానీ మనకు లిక్విడ్ రూపంలో ఉండే ఎరువులు దొరుకుతాయి. 1 ఎకరానికి 1/2 లీటర్ వేసుకుంటే సరిపోతుంది.